జ్యోతిష్య అభిమానులకు స్వాగతం. ఇప్పుడు ఒక జాతక పరిశీలన చూద్దాం. అది ఏమనగా జలయోగం లేకపోవట జాతక పరిశీలన. ఈ జాతకుడు పొలంలో ఎన్నిసార్లు బోరు వేయించినా నీళ్లు పడలేదు. చివరికి నాకు జాతకం చూపించాడు. ఈ జాతకం చూశాక జలరాశులైన మీన, కర్కాటకములను శుభగ్రహాలు శుభపరచటం లేదు. గురువు మాత్రం మీనమును, కర్కాటకమును 17 డిగ్రీలు శుభపరుస్తున్నాడు. 17 అంటే చాలా తక్కువ కనుక లెక్కలోకి రాదు, వదిలి వేయాలి. కుజ దశలో కుజుడు కుజ, శుక్ర, బుధ, శని ఫలితాలిచ్చెను. ఇందులో కుజుడు జలకారకుడైన చంద్రుణ్ణి గాని జలరాశులైన మీనము, కర్కాటకమును గాని శుభపరచటం లేదు. ఇందులో బుధుడు జలకారకుడైన చంద్రునికు జలరాశులైన మీనము, కర్కాటకములకు సంబంధం లేకుండా ఉన్నాడు. ఇందులో శని 10వ దృష్టితో మీనమును చెడగొట్టుచున్నాడు. చంద్రుడు చంద్ర క్షేత్రాన్ని 23 డిగ్రీలు చెడగొట్టుచున్నాడు. జలయోగం కొరకు 4వ స్థానమును, చంద్రస్థానాన్ని, మీనమును పరిశీలించాలి. ఈ జాతకునకు 4వ స్థానమును శుభం అయినది. కానీ సింహ లగ్నానికి 4వ స్థానం జలం అంటే ఇక్కడ సింహం అగ్నితత్వం, కన్య భూతత్వం, తుల వాయుతత్వం, వృశ్చికం జలతత్వం. గమనించండి, శుభం అయినది కానీ చతుత్రయం చెడినందున జలయోగము లేదు. ఇంటి వారికి త్రాగునీటి విషయములలో కూడా వ్యయ ప్రయాసాలు ఎక్కువగా ఉండును. రాహు దశలో రాహు బుధుడు తన దశలో బుధ గురు ఫలితాలు ఇచ్చెను. ఇందులో బుధుడు చతుర్థత్రయాన్ని కానీ మీనమును కానీ శుభపరచటం లేదు. ఇందులో గురువు మీనమును 17 డిగ్రీలు, 4వ స్థానమును 17 డిగ్రీలు శుభపరుస్తున్నాడు. 17 డిగ్రీలు లెక్కలోకి రాదు. ఇక్కడ ఒక విషయం గమనించండి. గురువు 17 డిగ్రీలు మీనమును, తర్వాత 4వ స్థానాన్ని కర్కాటకంని అన్నామా, అది ఎలా అని మీకు లెక్కలోకి రాదేమో. అంటే గురువు ఇక్కడ సప్తమంలో ఉన్నాడు కదా అని డౌట్ వస్తుందేమో. అయితే గురువు 17 డిగ్రీలో కుంభంలో ఉన్నాడు, 17 డిగ్రీలు ముందుకు మీనంలోకి వస్తుంది. ఇది గమనించండి. అర్థమైందే? ఆ మీనంలోకి వచ్చి మీనం నుంచి 5వ దృష్టిలో కర్కాటకంలోకి పడుతుంది. గమనించండి. చంద్రుని కానీ సేమ్ అలాగే తీసుకోండి. మళ్ళీ మీరు నేను ఇలా చెప్పానని డౌట్ వస్తుందేమో. నమస్తేనండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళా.